ఇదేంది ఇదేంది ఇదే ఇదేందా ఇదే ఇది నేను చూడలే మా గురించి కాపాడండి నన్ను పోయమ్మ ఫేస్ టు ఫేస్ ఇదేందా ఇదే. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీహ ఛానల్. చూస్తున్నారు కదా, ఈరోజైతే మా శ్రీహకి చాలా పేర్లు వచ్చేసాయి తలలో. అవి ఈజీగా ఎలా తీసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తానండి. చూశారు కదా, ఒక్క పెయిన్ ఎంత లావుగా ఉందో, దాంట్లో నుంచి అయితే బ్లడ్ చాలా వస్తుంది. పాపం తను తినింది మొత్తం బ్లడ్ పేర్లకి వెళ్ళిపోతుంది. వాటిని ఈజీగా చిన్న సింపుల్ ట్రిక్తో మొత్తం ఎలాంటి కెమికల్ షాంపూస్ కానీ ఎలాంటి ఆయిల్స్ వాడకుండా మనం ఈజీగా ఎలా తీసేసుకోవాలో చూపిస్తాను. ఇలా చేసుకున్నారనుకోండి, వారంలో ఒక 2-3 సార్లు చేసినా కానీ మెల్లిమెల్లిగా పెయిన్లు అనేవి మొత్తం తగ్గిపోతాయి. ఎందుకంటే కెమికల్స్ వాడితే పిల్లల కళ్ళలోకి పోతాయి, షాంపూస్ అవి వాడడం వల్ల ఎఫెక్ట్ అవుతుంది కదా. సో అందుకని ఇలా ఏం లేదండి, సింపుల్ ట్రిక్తోనే పెయిన్లు మొత్తం వెళ్ళిపోతాయి. నేనైతే ఫస్ట్ మంచిగా నిండుగా ఆయిల్ పెట్టేశాను ఆమె తలకి. ఫస్ట్ మంచిగా ఆయిల్ అనేది పెట్టాలండి తలకి, వెంట్రుకలకు మొత్తం మంచిగా పెట్టాలి. అప్పుడే ఈ పెయిన్లు అనేవి చాలా ఈజీగా వస్తాయి. ఇంకా ఆయిల్ పెట్టుకోకపోతే పొడి పొడిగా ఉంటుంది కదా, పెయిన్లు అనేవి రాలిపోతాయి. సో చూస్తున్నారు కదా, మొత్తం అయితే మంచిగా ఆయిల్ పెట్టేసి మెల్లిగా చిక్కులు అయితే మొత్తం తీసేస్తున్నాను. జుట్టు చిక్కు లేకుండా మొత్తం తీసేయాలి. ఫస్ట్ అయితే నిదానంగా దువ్వుకోవాలి. ఇలా చేయడం మా శ్రీహకి అయితే చాలా ఇష్టం, రోజు చేయమని అడుగుతుంది. కానీ నేను ఈ మధ్య 2 రోజుల నుంచి చేయలేదు, అంటే వారానికి ఒకసారి అలా చేస్తాను. ఫస్ట్ అయితే ఇలా కొంచెం వెంట్రుకలు తీసుకొని పైన ఇలా పేర్ల దువ్వెంతో మంచిగా ఇలా దువ్వుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా దువ్వుతున్నప్పుడే మనకు పేర్లు అనేవి పైకి ఎక్కేసి వస్తాయి. మీకు వీడియోలో క్లారిటీగా కనబడుతుందో లేదో కానీ పేర్లు అయితే పైకి ఇట్లా పాకుతూ వచ్చేస్తున్నాయి. ఇలా నిదానంగా పేర్ల దువ్వెని తీసుకొని నిదానంగా దువ్వుకోవాలి. దువ్వుతున్నప్పుడే చాలా పెయిన్లు వస్తాయి. చాలా లావుగా ఉన్నాయండి పాపం, బాగా వచ్చేసినాయి. ఇది రెగ్యులర్గా ఫాలో అయితే మంచిగా పేర్లు అనేవి పోతాయి. ఈ మధ్య నేను చేయలేదు, సో ఈ ప్రాసెస్ కూడా నాకు తెలియదండి ముందు. అయితే మా కోడలు వాళ్ళు చూపించారనమాట, ఇలా ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలా చేస్తే అన్ని పేర్లు పోతాయి అని చెప్పేసి. సో అప్పటి నుంచి ఆమెకు బాగా ఇష్టం, మంచిగా మొత్తం తలంతా దువ్వేసరికి నిద్రపోతుంది, మంచి హాయిగా ఉంటుంది, మసాజ్ చేసినట్టు అనిపిస్తుంది. ఇలా కొంచెం కొంచెం తీసుకుంటూ ఇలా పేర్ల దువ్వెంతో దువ్వుకుంటూ ఆ జుట్టుని ఇలా కొంచెం అంటే ట్యాప్ చేసుకుంటూ మెల్లిగా, ఎందుకంటే దాంట్లో ఉన్న పేర్లన్నీ కిందికి దిగేలాగా ఇలా చేతితో కొంచెం కొట్టుకుంటూ మనం కొంచెం కొంచెం జుట్టును తీసుకుంటూ వేసామనుకోండి, పేర్లన్నీ మంచిగా కిందికి వచ్చేస్తాయి. నేను చూపిస్తాను ఎన్ని వచ్చాయో. దువ్వుతున్నప్పుడే చాలా వస్తున్నాయండి. మామూలుగా అయితే మా శ్రీహ దువ్వడానికి కూర్చోదు. ఈ ప్రాసెస్లో దువ్వుతే మాత్రం తనే అడిగి మరి నాకు ఇలా దువ్వమని చెప్పేసి వస్తుంది. సో ఇలా కొంచెం ట్యాప్ చేసుకుంటూ ఆ జుట్టును మొత్తం ముందుకు వేసేయాలి. అలా చేసినప్పుడు ఈ జుట్టులో నుంచి దువ్వుతాం కదా, పేర్లు అనేవి కిందికి మంచిగా కిందికి వెళ్ళిపోతాయి. ఇంకా పిల్లలకైతే ఎంత దురదలు వేస్తుందో అండి, దువ్వుతున్నంతసేపు గోకుతూనే ఉంటారు. అయితే పేర్లు ఒకసారి పడితే అవి పోవడం చాలా కష్టం అండి. మా శ్రీహకి ఒకసారి పడ్డాయి, ఇంకా చాలా రోజుల నుంచి అవి పోవట్లే, ఎంత దువ్వినా అంతే. అయితే కెమికల్ షాంపూ వాడదామని అనుకున్నాను, కానీ కొంచెం కళ్ళకి అది ఎఫెక్ట్ పడుతుంది, కళ్ళలోకి పోయిందనుకోండి షాంపూ తల స్నానం చేసేటప్పుడు, అలాగని చెప్పేసి నేనేం వాడలేదు. సో ఇలానే చేస్తున్నాను, కొంచెం కొంచెం తగ్గుతూ వస్తున్నాయండి. చాలా వరకు తగ్గిపోతాయి. అంటే ఈడిది ఉంటుంది కదా, దానివల్ల ఈడిది మొత్తం తీసేసే వరకు పేర్లు పోవండి. ఈడిది తీయడం అయితే నాకు రాదు, ఇంటికి వెళ్తే ఇంకా మా అమ్మ తీస్తుంది. సో అంతలోపు పేర్లు అయితే మరీ ఎక్కువ అవ్వకుండా నేను ఇలా దూస్తూ ఉంటాను వారానికి ఒకసారి అలా. చూస్తున్నారు కదా, ఇలా
మెల్లిగా కొంచెం కొంచెం జుట్టును తీసుకోవాలండి, అంతా ఒకేసారి తీసుకోవద్దు, కొంచెం నిదానంగా చేసుకోవాలి. ఇది కొంచెం టైం ఉన్నప్పుడే చేసుకోండి, పిల్లలకు కూడా మంచిగా మసాజ్ లాగా అనిపిస్తుంది. హాలిడే ఉన్న రోజు చేశారనుకోండి, మంచిగా తలస్నానం చేసేసాక ఆయిల్ పెడతారు కదా, అప్పుడు మంచిగా ఆయిల్ పెట్టేసినాక ఇలా చేశారనుకోండి, వాళ్ళకి మంచిగా నిద్ర వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, ఇలా దువ్వుకుంటూ చివరి వరకు మనం దువ్వుతూ ఉండాలి. దువ్విన జుట్టు అంతా ముందుకేయాలి, ఇంకా దువ్వాల్సిన జుట్టు వెనక్కి ఉంచుకొని ఇలా దువ్వుకుంటూ కొంచెం కొంచెం తీసుకోవాలి, ఎక్కువ తీసేసుకోవద్దు, పేర్లన్నీ మళ్ళీ పైకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. కొంచెం కొంచెం తీసుకుంటూ ఇలా ట్యాప్ చేసుకుంటూ ఆ జుట్టును పైకి వేసేయాలి. మా ఆయన అయితే ఇవి చూసినప్పుడల్లా మా శ్రీహకి గుండు చేపిస్తాను అంటాడు. ఆమెకేమో జుట్టు పెంచుకోవడం చాలా ఇష్టం. మా శ్రీహకి జుట్టు ఉండాలంటే చాలా ఇష్టం, బాగా ఇష్టంగా పెంచుకుంటుంది. అందుకే నాకు కూడా కట్ చేయాలనిపించట్లేదు. చూడండి ఇప్పుడు ఎన్ని పేర్లు వస్తాయో. చూసారా, ఇలా కిందికి మొత్తం వచ్చేస్తాయి, అవి ఇంకా పాకుతూ ఉంటాయి అన్నమాట. ఎంత దురద లేస్తుందంటే తనకి అంత దురదగా ఉందని గోకుతూనే ఉంది. చిన్న చిన్న అంటుకలు అన్నీ వచ్చేస్తాయండి. ఈ ప్రాసెస్లో తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి, రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుంది. పిల్లలకు కెమికల్స్, షాంపూస్ అవి ఇవి పెట్టడం ఎందుకండి, ఇలా నార్మల్గా దువ్వితే సరిపోతుంది, పేర్లన్నీ పోతే చిన్న చిన్న అంటుకలు కూడా వచ్చేసాయండి. ఇక ఇలా చేశాక మంచిగా మళ్ళీ స్నానం చేసుకున్నారనుకోండి, హాయిగా నిద్ర వచ్చేస్తుంది. ఇదండి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీకు యూస్ఫుల్ అయితే కనుక తప్పకుండా ట్రై చేయండి. బాయ్.